రాష్ట్రానికి సంక్రాంతి కళ వచ్చేసింది. పండుగకు ముందే సందడి జోరందుకుంటోంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కళాకారులు సంప్రదాయ నృత్యాలతో అలరించారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట, పొలాకి మండలాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఎడ్లబండి తోలారు. విజయనగరం జిల్లాలో కలెక్టర్ వివేక్ యాదవ్ భోగిమంట వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. విజయనగరం వాజీ సిటీ ఛానల్ ఎండీ శ్రీనివాసరావు 2000 మంది పేదలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. నగరంలోని అయోధ్య మైదానం పల్లె వాతావరణం సంతరించుకుంది. మంత్రి మృణాలిని, ఎమ్మెల్యే మీసాల గీత ముగ్గులు వేసి మహిళలను ఉత్సాహపరిచారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో రంగవల్లులు, వంటలు, గ్రామీణ క్రీడల పోటీలు నిర్వహించారు. మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు గిరిజనులతో కలిసి సరదాగా నృత్యం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీఏఆర్, జీబీఆర్ విద్యాసంస్థల్లో పిండి వంటలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. చిన్నపిల్లలకు భోగిపళ్లు పోశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి పీతల సుజాత పాల్గొన్నారు. ఎంపీ మాగంటి బాబు ఎడ్లబండ్లపై వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కళాకారులను ఉత్సాహపరిచారు. మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే అంబికాకృష్ణ విద్యార్థులతో కలిసి నృత్యాలు చేశారు. కృష్ణా జిల్లా కైకలూరు శ్రీ చైతన్య పాఠశాల ఆవరణలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారు. ఘంటసాలలో ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ బండలాగుడు పోటీలను ప్రారంభించారు. గుంటూరు బృందావన్ గార్డెన్ ఎన్టీఆర్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, కలెక్టర్ కాంతిలాల్ దండే పాల్గొన్నారు. కళాకారుల నృత్యాలు అబ్బురపరిచాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ కోసం నారావారిపల్లెకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో ఈ పోటీలు జరిగాయి. పరిసర గ్రామాల నుంచి మహిళలు తరలివచ్చి ముగ్గుల పోటీల్లో పాల్గొని గ్రామానికి సరికొత్త శోభను తీసుకువచ్చారు. విజేతలకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బహుమతులను అందించారు. ఒంగోలులో మహిళలు వివిధ రంగులతో తీర్చిదిద్దిన రంగవల్లులను కలెక్టర్ సుజాత శర్మ పరిశీలించారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. చిరుధాన్యాలతో చేసిన సంక్రాంతి సంప్రదాయ పిండి వంటల ప్రదర్శన ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతి అందించారు. అనంతపురం పోలీస్ పెరేడ్ మైదానంలో సంక్రాంతి సంబరాలు కోలాహలంగా జరిగాయి. సంక్రాంతి పాటకు మహిళా అధికారులతో కలిసి మంత్రి పరిటాల సునీత సరదా నృత్యం చేశారు. మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి డప్పు కొట్టి అలరించారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో మహిళలు ఉత్సాహంగా ముగ్గులు వేశారు. సంప్రదాయ వంటలు తయారు చేశారు. సంక్రాంతి సంబరాలలో ముస్లిం మహిళలు పాల్గొన్నారు.